నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ 23వ డివిజన్ పడారుపల్లిలో వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు వార్డు విజిట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు నేరాల పట్ల అవగాహన కలిగించారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డివిజన్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సమాజంలో మంచి నడవడికతో జీవిస్తే అందరూ వారిని గౌరవిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలె విజయభాస్కర్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు మేకల మధు, పుల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లా వేసుకోవాలి బయటకు వచ్చేటప్పుడు, ఎందుకంటే ఆ ఆర్నమెంట్ కనపడకూడదు. కనపడిందంటే లాస్ట్. సీసీ కెమెరాలు ఎక్కడా లేవు, ఉన్నా కూడా పనిచేయట్లేదు. నేను 27 ఏళ్ళు పెట్టి రిపేర్ చేయించాను మా కెమెరాలు బీవీ నగర్. లేదమ్మా, ఓకే, చెప్పడానికి పిలిపించాము. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నమస్కారం. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ అజిత IPS మేడం గారి ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లాలో వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో వార్డు విజిట్ని చేయటమైంది. ఈ వార్డు విజిట్లో భాగంగా ఈరోజు పడారుపల్లి విజిట్ చేయడం జరిగింది. ఈ పడారుపల్లిలో ఇక్కడున్న పబ్లిక్కి, అదే మహిళలకి ఈ నేర నివారణ గురించి, ఈ చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ గురించి, అదేవిధంగా హౌస్ బ్రేక్, ఇంట్లో దొంగతనాల గురించి, వాటిలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమేమి ఎట్లా తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి అనే విషయం మీద ఇక్కడ పబ్లిక్కి మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఏదైనా అఫెన్సెస్ అనుమానాస్పద వ్యక్తులు ఉంటే మాకు తెలియపరచవలసిందిగా వాళ్ళకి సూచించడం జరిగింది. ఇది వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో పడారుపల్లే కాకుండా మరికొన్ని ఏరియాలో కూడా ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.